హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ ఫండెడ్. సో ఈరోజు HTML డే 3 క్లాస్. సో ఎస్టే వచ్చేసరికి మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి అని నేర్చుకున్నాం కదా. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఎలా రాయాలి, HTML కోడ్ ఎలా రాయాలి అండ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో హెడ్డింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, అండర్లైన్, సెంటర్, ఇటాలిక్ అని రాసుకున్నాము. సో ఇవాళ వచ్చేసరికి రిమైనింగ్ క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. రిమైనింగ్ ట్యాగ్స్ అనేది కంటిన్యూ చేద్దాం. సో ఈ రోజు వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటాం అంటే ఫస్ట్ వచ్చేసరికి సో రిమైనింగ్ formatting tags, and second one is comments అనేది నేర్చుకుంటాం. అండ్ సో వీడియో బట్టి లైక్ పేరెడ్ ట్యాగ్స్ అంటే ఏంటి, పేరెడ్ ట్యాగ్స్ అండ్ అన్పేరెడ్ ట్యాగ్స్. ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మనం నిన్న నేర్చుకునే వచ్చరికి సో మనం నిన్న ఏం చేసామంటే సో హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే ఎలా రాయాలి. సో అలాగే సెంటర్ ట్యాగ్ దేనికి యూజ్ చేస్తాము, పారాగ్రాఫ్ ట్యాగ్ దేనికి వాడతాము, అండర్లైన్, ఇటాలిక్ వాడతాం, ఓకేనా. సో హెడ్డింగ్స్ అనేది ఎందుకు ఇక్కడ ఉండి H1 నుంచి H6 వరకు ఉంటాయి కదా. సో H7 ఇస్తే ఏమవుతుంది, ఆ డేట్ అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. నార్మల్ గా ప్రింట్ అవుతుంది అనమాట. సో H7 ఇస్తే మనకి ప్రింట్ అవ్వకుండా ఉంటుంది, అదేముండదు. H7 ఇస్తే ఏమవుతుందంటే డేటా అనేది ప్రింట్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి సో రిమైనింగ్ ఫార్మాట్ ట్యాగ్స్ వచ్చేసరికి మనకి ఏముంటాయి అంటే సో మనకి ఇటాలిక్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వన్ ఈస్ అండర్లైన్ కూడా అయిపోయింది. 5 అండ్ 6th ఫార్మాట్ ట్యాగ్ ఈస్ మార్క్యూ ట్యాగ్. సో మార్క్యూ ట్యాగ్ వచ్చేసరికి మనం మార్క్యూ అని రాస్తాం, మార్క్యూ. అండ్ మార్క్యూ ట్యాగ్ ఎలా రాస్తారంటే సో ఇక్కడ మనం ఏదో ఒక కంటెంట్ MAR మార్క్యూ. సో మనకు కావాల్సిన కంటెంట్ రాసుకోండి. వెల్కమ్ టు స్కిల్ ఫండెడ్ HTML డే 3 క్లాస్, ఓకేనా. సో ఇలా సేవ్ చేయగానే రన్ చేద్దాం. సో ఎలా రన్ చేయాలంటే రన్లోకి వెళ్ళి రన్ విత్ డిబగింగ్ నొక్కితే మనకు రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మన ఎలా అవుతుంది, వెల్కమ్ టు స్కిల్ ఫండెడ్ చూడండి. ఇది మనకి అలా మార్క్ మీన్స్ మన డేటా అనేది క్లోర్ అవుతూ ఉంటుంది అనమాట. మీన్స్ మనకి నిమిషంలో చూస్తే మనకి మూవ్ అని అవుతుంది, డేటా మూవ్ అవుతుంది కదా. సో అలా మనకి డేటా మూవ్ అవుతూ ఉంటుంది, ఓకేనా. ఈ డైరెక్షన్ మనం మార్చుకోవచ్చు అనమాట. సో డిఫాల్ట్గా ఫస్ట్ ఎలా వెళ్తుందంటే సో మనకి రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కదా. సో నాకు రైట్ సైడ్ మూవ్ అవ్వాలనుకోండి, ఇక్కడ మనం యాట్రిబ్యూట్ ఇవ్వాలి. సో యాట్రిబ్యూట్ అనేది ఏంటో మనం ఎంచుకున్నాం కదా. సో కమెంట్ చేయండి యాట్రిబ్యూట్ అంటే ఏంటో. సో డైరెక్షన్ ఈక్వల్ టు సో మనం ఏం చేయాలంటే రైట్ రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ అనేది మూవ్ అవుతుంది, ఓకేనా. సో అలా మనం డైరెక్షన్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బిహేవియర్ కూడా పెట్టుకోవచ్చు. బిహేవియర్ వచ్చేసరికి మనం స్క్రోల్ అవ్వాలా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ స్క్రోల్ అని పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అనేది మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది, మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా బిహేవ్. నెక్స్ట్ దీంట్లో మనం డైరెక్షన్ వాడుకున్నాం. డైరెక్షన్ వచ్చేసరికి మనం రైట్ అప్ మనం ఎట్లాగా ఉండే రైట్ వాడుకోవచ్చు, అప్ వాడుకుంటే అప్ మూవ్ అవుతుంది, సో డౌన్ వాడుకుంటే డౌన్ మూవ్ అవుతుంది అనమాట. సో లూప్ నెక్స్ట్ వచ్చేసరికి లూప్ వాడతాం. లూప్ వచ్చేసరికి నీకు ఎన్ని టైమ్స్ మూవ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది అనేది 2 టైమ్స్ మాత్రమే మూవ్ ఆన్ అవ్వాలి అంటే మనం చేస్తామంటే లూప్ అని పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2 టైమ్స్ మాత్రం మూవ్ అవుతుంది. ఫస్ట్ టైం వెళ్తుంది, సైజ్ తగ్గిస్తాను, టైం అయిపోతుంది. సెకండ్ టైం వెళ్తుంది, అండ్ థర్డ్ టైం వచ్చేసరికి మీకు ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది, ఓకే. ఇదిగోండి
థర్డ్ టైమ్ వచ్చాక మనకి డిస్‌ప్లే అనేది అయిపోద్దనమాట. ఓకేనా. అది మనకి మ్యాక్‌లో ఉన్న అట్రిబ్యూట్స్ అనమాట. ఇంకా మనం ఏం రాసుకోవాలంటే స్క్రోల్ అమౌంట్. అంటే స్పీడ్ కూడా మనం రాసుకోవచ్చు. స్క్రోల్ అమౌంట్. అమౌంట్ వచ్చేసరికి మనకు చూసిన స్పీడ్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్పీడ్ ఇస్తాం. అదిగోండి. మనకి 100 స్పీడ్ అంటే ఎక్కువ వెళ్ళిపోయాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 స్పీడ్. కొంచెం. ఓకేనా. అలా మన స్పీడ్‌ని కూడా మనం రాసుకోవచ్చు. మనకి ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్. ఓకేనా. సో, దట్ ఈస్ ఏ మార్క్యూ ట్యాగ్. ఓకేనా. సో, మార్క్యూ ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆహ్, ఇటాలిక్ ట్యాగ్ అయింది కదా! సో, నెక్స్ట్ వచ్చేసరికి వి రైట్ ఇన్ బోల్డ్ ట్యాగ్. సెవెంత్ ఈస్ బోల్డ్. సో, బోల్డ్ ఉంటది. బోల్డ్ వచ్చేసరికి బి. బోల్డ్ ట్యాగ్ వచ్చేసరికి బి. అండ్ ఎయిత్ వన్ ఈస్ స్ట్రాంగ్ అంటారు. స్ట్రాంగ్. ఎస్‌టిఆర్‌ఓఎన్‌జి స్ట్రాంగ్. ఓకేనా. సి ఇది స్ట్రాంగ్ ఇదొచ్చేసరికి ఇవెలా రాస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంటెంట్ మీకు థిక్‌గా ప్రింట్ అవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కొన్ని తీసేస్తాను నేను. సో, బి అని రాస్తున్నా. బి HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని రాసాను. సో, అవుట్‌పుట్ చూస్తే మనకి ఎలా వస్తదంటే ఇగోండి. స్ట్రాంగ్ చూడండి. కొంచెం థిక్‌గా వస్తదనమాట. ఓకేనా. స్ట్రాంగ్ అనేది థిక్‌గా వస్తది. అదే బోల్డ్ అనేది. సేమ్ స్ట్రాంగ్ కూడా అంతే. స్ట్రాంగ్ రాస్తున్నాను. HTML K3 ప్లస్ ఇదిగోండి. HTML ఏ3 క్లాస్. ఓకేనా. సో, మనం చూస్తే ఈ రెండిటికి అలాంటి డిఫరెన్స్ ఏముండదు. ఓకేనా. సో, బోల్డ్‌కి, స్ట్రాంగ్‌కి రెండిటికి డిఫరెన్స్ 2 థిక్‌గా వస్తాయన్నమాట. ఓకేనా. ఎలాంటి డిఫరెన్స్ ఏముండదు. బట్ స్ట్రాంగ్ దేనికంటే మనకి ఇచ్చిన కంటెంట్‌కి కొంచెం ఇంపార్టెన్స్ అనేది పెరిగిద్దనమాట. దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ అంతే. ఓకేనా. సో, స్ట్రాంగ్‌కి మనకి బోల్డ్‌కి అంత డిఫరెన్స్ ఏమి ఉండదనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ సెంటర్ చూస్తున్నాం. ఇటాలిక్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్మాల్. స్మాల్ మీన్స్ మనకి డేటా ఎలా ప్రింట్ అవుతుంది కొంచెం చిన్నగా. చిన్నగా ప్రింట్ అవుతుంది. ఓకేనా. లార్జ్. లార్జ్ ట్యాగ్ ఏదో ఒకటి వాడదాం. సో, లార్జ్ ట్యాగ్ చేసారా దీనికన్నా కొంచెం సైజ్ పెడతారు. ఓకేనా. మరీ పెరగదు. కొంచెం మాత్రమే సైజ్ పెడతారు. ఓకేనా. దట్ ఈస్ స్ట్రాంగ్, లార్జ్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సబ్‌స్క్రిప్ట్ అంటారు. సబ్‌స్క్రిప్ట్. సబ్‌స్క్రిప్ట్ ఒక ట్యాగ్ వచ్చేసరికి సబ్‌స్క్రిప్ట్. సబ్‌స్క్రిప్ట్ వచ్చేసరికి SUB. సో, సబ్‌స్క్రిప్ట్ దేనికి వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఫంక్షన్స్ రాస్తాం. S అనే బేస్ 2 ఎక్స్ అనే మ్యాథమెటిక్‌లో మనం ఎక్స్ బేస్ 2 అలా రాస్తాం కదా! సో, అలా రాసుకోవడానికి మనం సబ్‌స్క్రిప్ట్ అనేది సూపర్ స్క్రిప్ట్ వాడుకుంటాం అనమాట. ఓకేనా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్‌స్క్రిప్ట్ వచ్చాక SUB. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలంటే ఎక్స్ బేస్‌లో 2 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ H1లో ఎక్స్ అని రాసా. అంటే నాకు అవుట్‌పుట్ ఏం ప్రింట్ అవుతుంది? ఎక్స్ అని ప్రింట్ అవుతుంది కదా! ఇదిగోండి ఎక్స్ అని ప్రింట్ అవుతుంది కదా! సో, నాకేం ప్రింట్ అవ్వాలంటే బేస్‌లో 2 అని ప్రింట్ అవ్వాలి. SUB 2 అంటే ఏమవుతుంది చూడు. బేస్‌లో 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. సో, అలా కాకుండా మనకి పవర్‌లో ప్రింట్ అవ్వాలి. పవర్‌లో ప్రింట్ అవ్వాలంటే సో, మళ్ళా H1
ఎస్ ప్రింట్ చేసి సో పవర్‌కి సూపర్ స్క్రిప్ట్ వాడు. ఎస్‌యుపి. అక్కడ చూడండి. పవర్‌లో ప్రింట్ అయింది. ఓకేనా. సో సబ్‌స్క్రిప్ట్ అంటే మీన్స్ బేస్‌లో ప్రింట్ అవుతుంది. సూపర్ స్క్రిప్ట్ అంటే పవర్‌లో ప్రింట్ అవుతుందన్నమాట. ఓకే. సూపర్ స్క్రిప్ట్. ఎస్‌యుపి. ఓకేనా. సబ్‌స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అర్థమైంది కదా! నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకి ఈ బోల్డ్ ట్యాగ్ ఇక్కడ కొన్ని ట్యాగ్స్ వచ్చేసరికి మనకి పక్క పక్కన ప్రింట్ అవుతున్నాయి. కొన్నేమో కింద కింద ప్రింట్ అవుతున్నాయి. ఇక్కడ చూస్తే బోల్డ్ ట్యాగ్ కానీ, ఈ స్ట్రాంగ్, లార్జ్, స్మాల్ ఇవి చూస్తే మనకి ఇయన్నీ పక్క పక్కన ప్రింట్ అయ్యాయి. ఓకేనా. సో నాకు కింద కింద ప్రింట్ అవ్వాలి. సో మనం మీన్స్ స్టెప్ బై స్టెప్ ప్రింట్ అవ్వాలి. న్యూ లైన్‌లో డేటా ప్రింట్ చేసుకోవాలంటే వి రైట్ బీఆర్ ట్యాగ్. బీఆర్ అని రాస్తాం. సో బీఆర్ వచ్చేసరికి ఇదేంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ అంటాం. అంటే ఇదే ఓపెనింగ్, ఇదే క్లోజింగ్. ఓకేనా. సో మిగతా ట్యాగ్స్ మనకి ఓపెనింగ్, క్లోజింగ్ ఉన్నాయి గదా! సో దీనికి మాత్రం మనకి ఏమవుతుందంటే సెల్ఫ్ క్లోజింగ్ మీన్స్ అదే ఓపెనింగ్, అదే క్లోజింగ్ అన్నమాట. ఓకేనా. సో ఎప్పుడైతే నేను బీఆర్ వాడుతున్నానో సో నాకేమవుతుందంటే నెక్స్ట్ స్టేట్‌మెంట్ అంటే బీఆర్ తర్వాత రాసిన స్టేట్‌మెంట్ ఏమవుతుందంటే న్యూ లైన్ అన్నమాట. ఇప్పుడు బీఆర్ ఎక్కడ రాసాను? హెచ్‌టీఎంఎల్ ఫార్మాటెడ్ ట్యాగ్ రాసాను అండ్ హెచ్‌టీఎంఎల్ డేటా క్లాస్‌కి రాసాం గదా! చూడండి అదెక్కడ ప్రింట్ అవుతుందంటే చూడండి. ఈ 2 న్యూ లైన్‌లో ప్రింట్ అయినాయా? మరి స్మాల్ రాసి పక్క పక్కన. ఎందుకంటే అట్లా నేను బీఆర్ పెట్టలేదు కాబట్టి ఆ 2 పక్క పక్కన ప్రింట్ అయినాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ హెచ్ఆర్ అంటారు మిస్. హారిజాంటల్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ నా స్క్రీన్‌లో ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ కావాలి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ కావాలనుకోండి. ఓకేనా. సో అలా లైన్ కావాలంటే మనం ఏం రాసుకోమంటే హారిజాంటల్ లైన్ అని రాస్తాం. ఓకేనా. సో అది ఎక్కడ రాయాలంటే నీకు ఎక్కడైతే లైన్ కావాలనుకున్నావో ఆ తర్వాత ఎండింగ్ ట్యాగ్ దగ్గర మనం రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ తర్వాత నాకు హారిజాంటల్ లైన్ కావాలి. సో అందుకే హెచ్ఆర్ రాసాను. ఇది కూడా హారిజాంటల్ లైన్ కూడా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. సో దీనికి స్లాష్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. జస్ట్ హెచ్ఆర్ రాయంగానే మనకు చూడండి ఒక లైన్ వస్తది. ఇగో చూడండి ఒక లైన్ వచ్చింది. ఓకేనా. సో హెచ్ఆర్ మీన్స్ హారిజాంటల్ లైన్. ఓకేనా. సో ఇలా మనకి చాలా ఫార్మాట్ ట్యాగ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకేదైనా ఏదైనా కంటెంట్ అనేది కొట్టేసినట్టు రావాలి. మీన్స్ స్ట్రైక్ చేస్తాం కదా! సో అలా స్ట్రైక్ చేసినట్టు రావాలి అనుకుంటే మనం స్ట్రైక్ అని ఇచ్చుకోవచ్చు. స్ట్రైక్. స్ట్రైక్ వచ్చేసరికి డేంజర్ ఏదో ఒకటి. ఇగో చూడండి. డేంజర్ అనేది కొట్టేసి వచ్చినట్టుంది చూడు. ఓకేనా. సో అది డేంజర్. నెక్స్ట్ వచ్చేసరికి మార్క్ ట్యాగ్. ఈ మార్క్ ట్యాగ్ వచ్చేసరికి మనం ఏదైనా కంటెంట్ హైలైట్‌లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పారాగ్రాఫ్‌లో సో నాకు ఇక్కడ ఈ వర్డ్ వచ్చేసరికి నాకు కొంచెం హైలైట్‌లో రావాలి. అంటే ఇక్కడ ఏం రాస్తానంటే మార్క్ అని రాస్తా. ఆ కంటెంట్‌కి ఏదైతే కంటెంట్ నాకు కొంచెం హైలైట్ రావాలనుకుంటున్నామో ఆ కంటెంట్‌కి మార్క్ ట్యాగ్ రాసుకుంటాం. ఇగో చూడండి. ఈ కంటెంట్‌కి మార్క్ ట్యాగ్ వచ్చింది చూడండి. ఓకేనా. సో అది మార్క్ ట్యాగ్. ఓకేనా. మార్క్ ఏం చేస్తదంటే హైలైట్ చేస్తది ట్యాగ్ అనేది. ఓకేనా. సో మనం ఏం నేర్చుకున్నాము? నైన్త్ వచ్చేసరికి బిఆర్ ట్యాగ్ నేర్చుకున్నాం. అంటే నెక్స్ట్ బ్రేక్ నేర్చుకున్నాము. అండ్ 10th వన్ హారిజాంటల్ లైన్ నేర్చుకున్నాము. హెచ్ఆర్ ట్యాగ్ అండ్ 11th వన్ వచ్చేసరికి స్ట్రైక్ నేర్చుకున్నాము. అండ్ 12th వచ్చేసరికి మార్క్ ట్యాగ్ అనేది నేర్చుకున్నాం. ఓకేనా. సో, ఇలా మనకి ఇంకా చాలా ట్యాగ్స్ ఉంటాయి. మనకి ఎళ్ళే కొద్దికి మధ్య మధ్యలో యాడ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ మనకి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్ వచ్చి ప్రెజెంట్ బ్రేకు, హెచ్ఆర్ అలా ఇమేజ్ ట్యాగ్ అని ఇంకా చాలా సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా. సో, వాటి సంగతి చూద్దాం. సో, ఇక్కడ అర్థమైన ఫార్మాట్ ట్యాగ్స్ అంటే ఈ ఫార్మాట్ ట్యాగ్స్ వల్ల మనకేంటి యూజ్ అంటే వీ కెన్ ప్రింట్ ద డేటా ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో, డేటాను మనం డిఫరెంట్ ఫార్మాట్స్‌లో అనేది ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాం గదా! సో, ఇక్కడ చూస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అవుట్‌పుట్‌లో చూసుకుంటే సో, థిక్‌గా వచ్చింది. అండర్‌లైన్ పెట్టుకున్నాము. సెంటర్‌లో పెట్టాము. అండ్ పెద్దగా, చిన్నగా
చిన్నగా పెట్టుకుంటున్నాము, బేస్‌లో పెడుతున్నాం ప్రింట్ చేస్తున్నాము, పారాగ్రాఫ్ ప్రింట్ చేస్తున్నాము. ఓకేనా. అసల కొటేషన్ స్ట్రైక్ అని ప్రింట్ చేస్తున్నాము. సో, ఇలా డిఫరెంట్ ఫార్మాటింగ్ టైప్స్ డేటా ప్రింట్ చేస్తున్నాం కాబట్టి సో, దీన్ని వీటిని ఏమంటారంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ ప్రెజెంటేషన్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక మనకి ట్యాగ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఏం ట్యాగ్స్ ఉంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్. సో, ఇక్కడ ట్యాగ్స్ చూస్తున్నాం. అసలు ట్యాగ్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ ట్యాగ్? ఈ కీవర్డ్ బిట్వీన్ ద యాంగులర్ బ్రాకెట్స్ అంటే ట్యాగ్ అనుకున్నాం గదా! సో, ఈ ట్యాగ్‌లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకేనా. సో, ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ పేరు ట్యాగ్. పేరు ట్యాగ్ అంటారు. ఓకేనా. సో, పేరు ట్యాగ్ అంటే ఏంటంటే, సో, ఏదైతే కంటెంట్ మనకి సో, ఏదైతే ట్యాగ్ అనే దానికి ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్డ్ ట్యాగ్ ఉంటే దాన్నేమంటారంటే పేరు ట్యాగ్ అంటారు. ఓకేనా. ఏ ట్యాగ్ హాస్ A tag has open tag and closed tag with content is known as parent tag. ఓకేనా. మీన్స్ పేరు అంటే ఏంటి? జంట గదా! సేమ్ అలాగే మనకి ఏదైతే మనకి ట్యాగ్‌కి ఏముండాలి? ఓపెన్ ట్యాగ్ ఉండాలి. క్లోజ్డ్ ట్యాగ్ ఉండాలి. దాన్నేమంటామంటే పేరు ట్యాగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్1 ట్యాగ్ ఉంది. ఓపెన్ ట్యాగ్ ఉంటది. సమ్ ఏదో కంటెంట్ రాస్తాము. క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది. ఓకేనా. సో, దాన్నేమంటారంటే పేరు ట్యాగ్స్ అంటారు. ఓకేనా. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరు ట్యాగ్స్ ఏముంటాయి? హెచ్1 అని, లేదంటే హెచ్2 అని, పారాగ్రాఫ్ అని ఇయన్నీ మనకి ఎన్నిటికి ఓపెన్ ట్యాగ్ ఉంది. క్లోజ్డ్ ట్యాగ్ ఉంది గదా! వీటిని ఏమంటారంటే పేరు ట్యాగ్స్ అంటారు. ఓకేనా. అండ్ సెకండ్ వన్ ఈస్ అన్‌పేర్డ్ ట్యాగ్. సో, అన్‌పేర్డ్ ట్యాగ్ అంటే ఏ ట్యాగ్ అయితే మనకి ఓపెనింగ్, క్లోజింగ్ లేకుండా ఒకే ట్యాగ్ ఉంటే దాన్నేమంటారంటే అన్‌పేర్డ్ ట్యాగ్. ఓకేనా. సో, అన్‌పేర్డ్ ట్యాగ్ ఏ ట్యాగ్ హాస్ a tag has itself open and close. ఓకేనా. ఓపెన్ ట్యాగ్ దానికే ఉంటది. క్లోజ్డ్ ట్యాగ్ దానికే ఉంటది. దాన్నేమంటామంటే అన్‌పేర్డ్ అంటారు. ఈస్ కాల్డ్ అన్‌పేర్డ్ ట్యాగ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ ట్యాగ్. బిఆర్ ట్యాగ్ వచ్చేసరికి ఇదే ఓపెనింగ్, ఇదే క్లోజింగ్ కదా! అలాగే హెచ్ఆర్ కూడా ఇదే ఓపెనింగ్, ఇదే క్లోజింగ్. ఓకేనా. సో, అలాగే ఇమేజ్ కూడా అంతే. అదే ఓపెనింగ్, అదే క్లోజింగ్. ఓకేనా. సో, ఇలాంటి ట్యాగ్ నేమ్స్ ఏమంటారంటే అన్‌పేర్డ్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా. సో, ఇక్కడ మనకి అర్థమైందా? పేరు ట్యాగ్, అన్‌పేర్డ్ ట్యాగ్ అంటే పేరు ట్యాగ్ అంటే సో, ఓపెన్ ట్యాగ్ ఉంటది. క్లోజ్డ్ ట్యాగ్ ఉంటది. దాన్ని ఏమన్నారంటే పేరు ట్యాగ్ అంటారు. సో, అన్‌పేర్డ్ ట్యాగ్స్ అంటే ఏ ట్యాగ్ అయితే మనకి ఓపెనింగ్ మాత్రమే ఉంటది. క్లోజింగ్ వండుకొని ఉంటుందో దాన్నేమంటారంటే అన్‌పేర్డ్ ట్యాగ్ అంటారు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి సిమాంటిక్ ట్యాగ్స్ అంటారు. సిమాన్ సిమాంటిక్ ట్యాగ్. సిమాంటిక్ ట్యాగ్ అంటే ఏంటంటే సో, ద నేమ్ ఇట్‌సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ మనకి చూస్తే ట్యాగ్స్‌లో కొన్ని ట్యాగ్ చూడంగానే ఆ ట్యాగ్ వర్కింగ్ మనకు అర్థమైపోతది. ఓకేనా. సో, సిమాంటిక్స్ ఏమంటారంటే ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఇస్ సెల్ఫ్ హావ్
specific meaning. Specific meaning is known as semantic tags. Semantic tags అంటారు. ఓకేనా. సో, ఆ నేమ్‌తోనే ఒక స్పెసిఫిక్ మీనింగ్ అనేది ఉంటే దాన్నేమంటారంటే సెమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక మనకి హెడ్ ట్యాగ్ అంటాం. లేదంటే ఆహ్, బాడీ ట్యాగ్ లేదంటే ఫూటర్, తర్వాత మెయిన్, తర్వాత సెషన్, తర్వాత ఆర్టికల్. సో, నెక్స్ట్ వచ్చేసరికి సో, ఇలా మనకి డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి ఎక్సెట్రా. ఓకేనా. ఇక్కడ చూస్తే ఆ నేమ్‌తోనే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫూటర్ అంటే ఏమవుతుంది? వీ కెన్ క్రియేట్ ద ఫూటర్ అని క్రియేట్ చేస్తున్నాము. బాడీ రాస్తున్నాము. ఓకేనా. అర్థమవుతుంది కదా! సో, ఆ ట్యాగ్ నేమ్‌తోనే మనకి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటారంటే సెమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసరికి నాన్ సెమాంటిక్ ట్యాగ్. నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ వచ్చేసరికి నాన్ సెమాంటిక్ ట్యాగ్స్. నాన్ సెమాంటిక్ ట్యాగ్ వచ్చేసరికి the name cannot have specific meaning. Specific meaning is known as non-semantic tags. ఓకేనా. సో, ఆ నేమ్‌తోనే మనకి ఎలాంటి మీనింగ్ అనేది తెలియకపోతే దాన్ని ఏమంటారంటే నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇక్కడ డివ్ ట్యాగ్ అంటారు. లేదంటే స్పాన్ ట్యాగ్. హెచ్1 సో, ఇలాంటి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్‌ని ఏమంటారంటే ఎక్సెట్లా. ఈటిలిని ఏమంటారంటే నాన్ సెమాంటిక్ ట్యాగ్స్. ఇప్పుడు మనకి డివ్ అని చూడంగానే ఏదైనా అర్థమవుతుందా? ఏం ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాం? అర్థం కాదు. సో, స్పాన్ చూడంగానే అర్థమవుతుందా? అర్థం కాదు. ఓకేనా. సో, వీటిని ఏమంటారంటే నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా. సో, సెమాంటిక్ ట్యాగ్స్, నాన్ సెమాంటిక్ ఓకేనా. సో, ఇక సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటంటే సో, ద నేమ్ ఇట్‌సెల్ఫ్ హావ్ స్పెసిఫిక్ మీనింగ్ ఈస్ నోన్ యాస్ సెమాంటిక్ ట్యాగ్స్. అంటే ఆ నేమ్‌తోనే ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమంటారంటే సెమాంటిక్ ట్యాగ్ అంటారు. ఓకేనా. సో, ఒక ట్యాగ్ చూడంగానే దాని ఒక మీనింగ్ అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫూటరు, లేకపోతే సెషను, ఆర్టికల్. అంటే ఫూటర్ అంటే వీ కెన్ క్రియేట్ ద ఫూటర్. సో, అలా అర్థమవుతుంది కదా! సో, అలాగే నాన్ సెమాంటిక్ ట్యాగ్. నాన్ సెమాంటిక్ ట్యాగ్ అంటే ఆ నేమ్‌తో మనకి ఎలాంటి మీనింగ్ తెలీదు. ఓకేనా. సో, ద నేమ్ కెనాట్ హావ్ స్పెసిఫిక్ మీనింగ్. దాన్ని ఏమంటారంటే నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డివ్, స్పాన్, హెచ్1 ట్యాగ్ ఎక్సెట్రా. ఇలాంటివి ఏమంటారంటే నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా. సో, సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి? నాన్ సెమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటి? పెయిర్ ట్యాగ్స్ అంటే ఏంటి? అన్‌పెయిర్డ్ ట్యాగ్స్ అంటే ఉంటాయి కదా! క్లియర్ కదా! సో, నెక్స్ట్ వచ్చేసరికి కామెంట్స్. సో, మనకి ఇక్కడ కామెంట్స్ ఎలా పెడతాం? సో, కామెంట్స్ ఎలా పెడతామంటే కామెంట్స్. సో, కామెంట్స్ ఎలా పెడతామంటే హెచ్‌టీఎంఎల్‌లో సో, దేనికైనా కామెంట్స్ ఉంటాయి గదా! సో, కామెంట్స్ దేనికి వాడతాము? కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు సో, సీ ద కోడ్ ఇన్ ఫ్యూచర్. ఓకేనా. సో, ఫ్యూచర్‌లో మనం అండర్‌స్టాండ్ చేసుకోవడానికి ఆ లైన్ దేనికి వాడుతున్నాము, ఏంటి? సో, అర్థం చేసుకోవడానికి మనం కామెంట్స్ అనేది వాడతాం. ఓకే. ద పర్పస్ ఆఫ్ ది లైన్. ఆ లైన్ అనేది దేని పర్పస్ అనేది చెప్తాం మనం. ఓకేనా. సో, ఇక్కడ కామెంట్స్ వరకు ఇది కూడా యాంగులర్ బ్రాకెట్సే. సో, యాంగులర్ బ్రాకెట్స్‌లో ఫస్ట్ మనం నాట్ ఇచ్చి 3 అండర్స్ డాష్ ఇచ్చి సో, ఇక్కడ మనకు కావాల్సిన కామెంట్ ఇస్తాం. అలాగే లాస్ట్‌లో కూడా 3 మైనస్ సింబల్స్. ఓకేనా. ఐ మీన్స్ హైఫన్స్ లాగా ఉంటాయి కదా! అవి. ఓకేనా. సో, ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. పెట్టి మైనస్ సింబల్ పెట్టాను. ఓకేనా. సో, అటు ఇటు ఇచ్చినాక దిస్ లైన్ యూజ్డ్ ఫర్ ప్రింట్ డేటా ఇన్ సెంటర్.
సెంటర్‌లో ఉంది. ఓకేనా? సో, ఇలా నేను ఒక కామెంట్ రాసాను. ఈ కామెంట్ అనేది మన బ్రౌజర్‌లో ప్రింట్ అవుతదా? ఈ కామెంట్ అనేది మన బ్రౌజర్‌లో ప్రింట్ అవ్వదు. ఓకేనా? ఇక్కడ చూస్తే మనకు బ్రౌజర్‌లో ఏం ప్రింట్ అవ్వదు కామెంట్ అనేది. సో, కామెంట్ దేనికంటే సో, ఆ లైన్ దేనికి రాసామో పెట్టుకోవడానికి. ఓకేనా? సో, ఇక మనం ఇలా రాసుకోవచ్చు. మీన్స్ లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్స్‌లో మధ్యలో నాట్ పెట్టి 2 మైనస్ సింబల్స్ అండ్ డేటా రాసి 2 మైనస్ సింబల్స్ అలా రాసుకోవచ్చు. లేదంటే జస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ ఇస్తే చాలు మనకు కామెంట్ అయిపోతది. ఓకేనా? జస్ట్ సెలెక్ట్ చేసి కంట్రోల్ స్లాష్ ఇవ్వండి. షిఫ్ట్ పక్కన ఉంటది గదా! సో, ఆ స్లాష్ ఇచ్చుకుంటే మనకి కామెంట్ అయిపోతది. ఓకేనా? సో, ఇది టుడే క్లాస్. సో, రేపొచ్చేసరికి మనం లిస్ట్ క్లాస్ అని నేర్చుకున్నాం. ఎలా లిస్ట్ అనేది రాయాలి, ఎలా లిస్ట్ డేటా అనేది లిస్ట్ ఫార్మాట్ ఎలా పెట్టాలనేది. సో, దిస్ వీడియో థాంక్ యూ ఫర్ వాచింగ్.